జన్మస్థలం ఇది. మల్లాడి సత్యలింగయ్య నాయకుడి గారి జన్మస్థలం. దీన్ని అనుకోండి, ఇది ఒకటే. అలాగే మన జాతిపిత పనమండ లక్ష్మస్వామి వర్మ గారి జన్మస్థలం. ఇది వదిలేసి ఎక్కడో సీతారాంపురం అనే గ్రామ పంచాయతీలో ఉన్న స్థలంలో పెడదామని, అది ఎంతవరకు సమంజసం? మనందరం వెళ్ళి ఏమని అడుగుతున్నాం? ఆయన జన్మస్థలమైన కోరంగలో ఈ విగ్రహాలు పెడతాము, మీరందరూ చందాలు ఇవ్వండి అంటే అందరూ ఇచ్చారు డబ్బులు. మళ్ళీ మనం అక్కడ పెట్టి మళ్ళీ ఇంకొకసారి ఆ దగ్గరికి వెళ్తే ఏమంటారు వాళ్ళు? ఇప్పటికే అంటున్నారు, ఇక్కడ కోరంగలో పెడతామని మీరు ఎక్కడ పెడతారు ఏంటి అడుగుతున్నారు. అక్కడ కాకపోతే ఇంకెక్కడైనా పర్వాలేదు. మనకి చట్టపరంగా అన్ని అంశాలు మన ప్రాంతంలోనే కంపల్సరిగా దాని ప్రకారం వర్క్ చేసుకుంటూ సభను ఉద్దేశించి కార్మిక పెద్దలు మాట్లాడుతూ కోరుచున్నాం. ఒక 2 విషయాలు చెప్పాల్సింది కోరుచున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్పొరేషన్ డైరెక్టర్ కుమారస్వామి 2 విషయాలు. నేను చెప్పాను రాత్రి పెమ్మడి శ్రీను, ఐక్య మహాసంఘ వైస్ ప్రెసిడెంట్ని. శ్రీ పల్మండ లక్ష్మీస్వామి వర్మ గారు 156వ జయంతి సందర్భంగా ఈరోజు దిండి గ్రామం కోరింగి ప్రజలందరూ వచ్చి ప్రజలు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అలాగే శ్రీ మల్లాడి సత్యలింగ నాయకుడి గారు కమ్యూనిటీ హాల్ పేరు పెట్టడం జరిగింది ఈ గ్రామస్తుల ఆధ్వర్యంలో. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ పేరు పెట్టడం శ్రీ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ప్లస్ అది కాదు. అదేవిధంగా ఈ కమ్యూనిటీకి నాయకుడి గారి పేరు పెట్టడం సహకరించిన శ్రీ పల్మల లక్ష్మణస్వామి సహకరించిన శ్రీ దట్ల బుచ్చిరాజు గారికి, మా మమ్మల్ని నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా కోరింగ్ నుంచి దిండి గ్రామ ప్రజలు పెద్దలు ఈ ఒక భవనానికి శ్రీ మల్లాడి సత్యలింగ నాయకుడి గారి పేరు నామకరణం చేయడానికి సహకరించిన శాసనసభ్యులు మమ్మల్ని వారు దట్ల బుచ్చిరాజు గారికి మా యొక్క అభినందనలు తెలియజేసుకున్నాం. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఈ భవనానికి పేరు కోసం ఎంతో మంది కృషి చేసుకున్నాం. అవ్వలేదు. కానీ ఈ రోజున మాకు దాట్ల బుచ్చిరాజు గారు మాకు సహకారం అందించినందుకు మా అగ్నికుల చరిత్ర జరిపిన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జ్ఞానం పాండిచ్చేరి కృష్ణారావు గారు, శ్రీ మల్లాడి కృష్ణారావు గారు ఈ బిల్డింగ్ కి ప్రారంభోత్సవానికి ఇచ్చేసి ఉన్నారు. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలకి గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యువత ద్వారా, ఎందుకంటే తెలియజేసుకుంటాను. గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. అప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం జనం కంటే అప్పుడు కొంచెం తక్కువగా ఉన్నారు, కానీ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ పెరిగారు. బట్ ఇందాక కూడా చాలా జనం ఉన్నారు, కొంచెం ఇప్పుడు తగ్గారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ముందుగా చెప్తున్నాను, నేను ఒక అగ్రికల్చర్ సర్టిఫికేట్. మత్స్యకార అన్న పదాన్ని నేను ఎందుకు కొడతానంటే, నీ వృత్తి అన్న పదం వచ్చినప్పుడు మాత్రమే నా నోట్లోంచి ఆ పదం వస్తుంది. వృత్తి అన్నదాన్ని ఎందుకోసం చెప్తామంటే, ఒక ఉదాహరణ, మన ఉపాధి ఏంటి అన్నదాన్ని చెప్పడం కోసం మాత్రమే ఆ పదాన్ని వాడతాం. మనం
ఆయన ఉత్తి వైద్యం 28 దేశాలకి ఆ రోజుల్లో సరఫరా చేసి మరి అందరి కోసం చేసిన వ్యక్తి. ఎందుకంటే ఒక వర్గం, ఎందుకంటే దేశం కోసం మనం చేసాం. 1000 శివాలు కట్టించాం, 60 ఇష్టాలు కట్టించాం, తిరుమల దేవస్థానం కట్టించాం, అంతర్వేది కట్టించాం, వాడపల్లి కట్టించాం. దాని గురించి మాత్రం పోరాడాలండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. క్షత్రియులు అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అగ్ని కుల క్షత్రియులు అంటే ఏ రకంగా వచ్చారనేది ఇప్పుడు మనం మాట్లాడు. అప్పుడున్న క్షత్రియ వంశాలన్నింటినీ కూడా ఆయన అతని 4 శక్తివంతమైన రాజవంశాలు ఉద్భవించాయి. ఒకటి శ్రీ పొనమండ లక్ష్మణ స్వామి 150వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ జయంతి జరుపుకోవడానికి ప్రధాన కారణం అగ్నికోశ క్షత్రిగా పిలువబడుతున్న జాతి కోసం కనుమరుగైపోతుంది. అది కనుమరుగైపోకుండా ఉండడం కోసం ప్రధాన ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. తదుపరి అసలు అగ్నికోశ క్షత్రియ అంటే భారతదేశంలో మనకు 4 వర్ణాలుగా వర్ణించడం జరిగింది. ఆ వర్ణ వ్యవస్థ నుండి కూడా అనేక కులాలు ఏర్పడినప్పటికీ కూడా మా కులానికి ఔచిత్యం అనేది ఉండేది కాదు. దానికోసం నిత్యం శ్రమిస్తూ శ్రీ పొనమండ లక్ష్మణ స్వామి వర్మ గారు ఒక జీవం తీసుకొచ్చి మాకు అగ్నికోశ క్షత్రియ అని చెప్పేసి ఒక అడ్రస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో మాకు ఉత్తర భారతదేశంలో అయితే సావంకులు, చౌహానులు, దక్షిణ భారతదేశంలో అయితే వన్యకోశ క్షత్రియ, అగ్నికోశ క్షత్రియ అని మత్స్యకార వృత్తి కాదు. మా వృత్తి అనేది కళా నైపుణ్యము. కళా నైపుణ్యంతో పాటు వ్యవసాయం అనేది ప్రధాన వృత్తి మాది. మేము ఈ మీటింగ్ ఇక్కడ పెట్టడానికి ప్రధాన ఉద్దేశము మా ద్వారా మా తోటి సోదరగ్రామాలు కూడా అవేర్నెస్ వచ్చి ఇటువంటి జయంతులు జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై అగ్నికుల క్షత్రియ. మా జాతిపిత పొనమండ లక్ష్మణ వర్మ గారి 150వ జయంతి అండి. ఈ రోజు అంత గొప్పగా ఎందుకు చేర్పించుకుంటున్నామంటే ఆయన మా అణువణువు కూడా జాతి అభివృద్ధి కోసం ఎనలేని కీర్తి తీసుకొచ్చిన మహనీయుడు ఎవరన్నా ఉన్నారంటే పొనమండ లక్ష్మణ వర్మ గారు. ఆ మహనీయుడు రుణం మా జాతి, యావత్ జాతి ఎప్పటికి కూడా ఆ రుణం తీర్చుకోదు. అంత గొప్ప కీర్తి తీసుకొచ్చిన మహనీయుడు. ఆ రోజుల్లో మా బాధ సాధన చూసి ఇది ఎక్కడికి పోతుంది, ఎలా పోతుంది అని ఆ పెద్ద ఆయన ఆ రోజుల్లో మద్రాసు తిరిగి, అలాగే తమిళనాడు అంతా తిరిగి, ఆంధ్రప్రదేశ్ తిరిగి మా ఔనిత్యాన్ని, మా రాజవంశాన్ని బయటికి తీసుకొచ్చిన మహనీయుడు ఎవరన్నా ఉన్నారంటే పొనమండ లక్ష్మణ వర్మ గారు. ఆ మహనీయుడికి ఈ రోజు మా గాడిమోగ పంచాయతీలో గాడిమోగలో ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడము, అలాగే మన సోదరులు పెద్దలు సహకారంతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చాలా గొప్పగా జరిపించడం మా అదృష్టం అండి. ఈ మహనీయుడు స్ఫూర్తి తీసుకుని ప్రతి ఒక్క గ్రామం నుంచి కానీ ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లక్ష్మణ స్వామి గారికి జయంతి సందర్భంగా 156వ జయంతి, ఇలాగ ఇంకా ఎన్నో జయంతులు, పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చాయి? 100 రూపాయలు పెడితే ఈ వేల ఎంత అయింది? గురు పరంపర ఉంది కాబట్టి మరి ఇక్కడ జరుగుతాయి. అలాగే ఆయన పర్వాలేదు. అయితే ఈ ఎప్పటి నుంచి అంటున్నా ఇలారా, రేపు రాబోయే రోజులు ఇదే మీరే ఇవన్నీ చూసిది. ఇగో ఆయన పెద్దోడు అయిపోయినా, నేను పెద్దోడు అయిపోయినా. అయితే విద్య వల్లే బాగుపడుతుంది. అది ఏం చేయాలి మనం? ఏకలు కాదు, తోటలు కాదు, చదువు నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు చాలా మంది మాట్లాడతారు, అందరినీ చదివించరా పిల్లల్ని, ఆ కాలం నేను గవర్నమెంట్లో చేస్తాను, ఈ కాలం గవర్నమెంట్లో చేస్తాను, పథకాలు అట్టుకొస్తాను, మామూలుగా మా మత్స్యకారులకు ఏమీ లేదు అని చెప్పేసి
రాజకీయ నేనేం చెప్తానంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా, ఎవరికి ఆధారపడద్దు. ప్యాకేజీ 1,20,00,000 నెలకు ఎంత అయింది? 10,000. 10 లక్షలు 10 లక్షలు. ఇప్పుడు నా సంపాదన 10 లక్షలు లేదు నెలకి, వాడి సంపాదన 10 లక్షలు అయింది. ఇద్దరే ఉన్నారు ఐపీఎస్ లేరు. ప్రతి పిల్లోడు కూడా పట్టుదలతోటి నా కొడుకుని ఐపీఎస్ చేయించాలి, ఓ పోలీస్ ఆఫీసర్ని చేయించాలి. చేసావా? వాడి వల్ల ఎంతమందికో లాభం జరుగుతుంది. ఒక ఐఏఎస్ని చేసావా, అతని వల్ల ఎంతమందికో లాభం జరుగుతుంది. లేదా ఏదో జాబులోకే తప్ప, నేను అనొచ్చో అనకూడదో తెలీదు, సముద్రం మీద ఆధారపడినంత వరకు కిందగా ఉంటాడు తప్ప పైకి లేరు. మా కాలువలు అంటే ఈ కాలువలు అంటే ఎంత భారత కాలువ ఉన్నది, ఇంత కాలువ అయిపోయింది. అక్కడి నుంచి చెప్తాడు గవర్నమెంట్ తవ్వించాడా? ఏం తవ్వించడు. 4 లక్షల జీవరాశుల్లో ఏంటండి రకాలు, దోమలు, ఎలకలు. బొడ్డి వెంకటపాలెం సంబంధించి వైస్ ఎంపీపీగా ఉన్నటువంటి పెద్దలు మనకి ఏ పనైనా అవుతుందని అనుకున్నా. ఇప్పుడు మీరు కూడా అంటారు, ఇప్పుడు మనం అగ్నికుల శత్రువులు అన్నారు. అగ్నికుల శత్రువులు అనేది బయటికి విఫలంగా వెళ్ళాలంటే మీరు కొంత అర్థం చేసుకోండి. వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం మల్లాడి కృష్ణారావు గారు గురుగారు సార్, మాకు అందరికీ గురుగారు అయినా మమ్మల్ని ఎంతో నమ్మి ఈ ఐక్య మహాసంఘం సభ్యులు అవ్వచ్చు, గౌరవాధ్యక్షులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి మంచి కార్యక్రమాలు చేస్తారే తప్ప వాళ్ళు ఏ ఒక్క దాన్ని కూడా ఆశించారని ఒక పాదాభివందనాలు చేస్తున్నామండి. చెప్పాలి, మన జాతిపిత పరవర్మ గారంటే ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే. ఆ మహానీయుడు ఈ క్వారింగి గ్రామంలో జన్మించి ఆయన తల్లిదండ్రులైన వెంగమాంబ తల్లి అలాగే తండ్రి వెంకటరెడ్డి గారికి జన్మించిన మహానుభావుడైన అలాంటి మహానీయుడు ఆ రోజుల్లో మన దేని స్థితిలో చూసి మనం ఎట్లా ఉన్నామనేది అనేక రకాలుగా మన రాష్ట్రమే కాదు తమిళనాడు కూడా కలిసి ఉండేది ఆ రోజుల్లో. ఓ బొమ్మకి తల ఇచ్చి బొమ్మ కడుతున్నారండి. మనం ఆయనకి మనందరం సన్మానం చేయాలి. మనందరం మరి ఆయనకి అభినందనలు తెలిపి, అలాగే సభాధ్యక్షులు బొడ్డు సత్యనారాయణ గారికి, వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలకు, అగ్నికుల క్షత్రియ నాయకులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అటువంటి వారిలో ముఖ్యులు మన గురువు గారు మల్లాడి కృష్ణారావు గారు. మీ అందరికీ తెలుసు, అంటే వేరే ఒక మన సత్యరాయ్ గారు ఈరోజు కొనమండ లక్ష్మణ స్వామి గారి 156 సంవత్సరాలు పూర్తయి వారి పుట్టినరోజు కార్యక్రమాన్ని వారి పేరు మీద వారి చేసిన సేవలను గుర్తుపెట్టుకుని ఒక 8 సంవత్సరాల క్రితం వారి పేరు మీద ఒక ఐక్య వేదికని ఏర్పాటు చేసుకుని ఈ 7 సంవత్సరాలు కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సంవత్సరం ఒక బ్రాంచ్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి గత సంవత్సరం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా వారు బ్రాంచ్ విగ్రహానికి అన్ని కూడా ఏర్పాట్లు చేసుకుని ఆర్థికంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకుని ఒక స్థలాన్ని ఒక బిల్డింగ్ ని కూడా కట్టిన తర్వాత పెట్టాలని నిర్ణయం చేసుకుని దాంట్లో ముఖ్యంగా స్థలదాతగా బొడ్డు సత్యనారాయణ గారు ఆ బిల్డింగ్ ని కూడా కట్టించే విధంగా వారిని కూడా ఈ రోజు కోరడం జరిగింది. మంచి మనసుతో వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. వారు చేసిన సేవల్ని అగ్నికుల క్షత్రియులకి చాలా నీచకంగా చూసే రోజుల్లో వారు అగ్నికుల క్షత్రియులకి ఈ విధమైన చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర అనేది ఒక కోర్టు రూపంలో, ఒక జీవ రూపంలో తీసుకొచ్చినందుకు వారి సేవల్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశంతో వారి గురించి తెలిసిన వ్యక్తులు కొంతమంది వారు 4 విషయాలు చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పంపిస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నా. అడ్వాంటేజెస్ అన్ని ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రయత్నం చేసినా గానీ వాళ్ళు చూస్తారు. కమ్యూనిటీ సంబంధించిన విషయాల్లో, సంఘానికి పరమైన విషయాల్లో
పార్టీలకు అతీతంగా కలపడంలో ఈ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఏ ఇతర రాష్ట్రాలు అవ్వచ్చు, అందరికీ కూడా మధ్యవర్తిని నేను మాత్రమే. అంటే ఏ పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి ఒక కమ్యూనిటీకో, ఒక బీసీ వర్గాలకో, పేదవాడికో సంబంధించిన వ్యక్తిగా ఎప్పుడు కూడా కలిపే విషయంలో నేను చెప్పిన తర్వాత సాధారణంగా కలవని వాళ్ళంటూ ఉండవు. ఆ విధంగా కలిసే విధంగానే ఎవరైతే ఐక్యతగా లేరో ఐక్యతగా ఉండే విధంగానే రాబోయే రోజుల్లో కూడా కార్యక్రమాలు ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను.